నమస్కారం, నేను మీ డాక్టర్ తిరునాథర్, కన్సల్టెంట్ ఫిజిషియన్, రిధి హాస్పిటల్. ఈరోజు మనము 50 ఇయర్స్ దాటిన సీనియర్ సిటిజన్స్కి చేసుకోవాల్సిన సాధారణ బ్లడ్ టెస్ట్ కానీ ఏముంటాయో ఒకసారి చూద్దాం, ఎందుకు చేయించుకోవాలన్నది. సో మనకి ఈ 50 ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ మనకు డిసీజ్ వచ్చినా కూడా మనకు తెలిసే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. మళ్ళీ రోగాలు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉన్నందువలన వీళ్ళని నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ వీళ్ళలో మతిమరుపు రావడం, వెయిట్ పెరగడం, బోన్ పెయిన్స్ ఉండడం, ఇవన్నీ కూడా కారణాలు. మనకు లోపల ఎంత డిసీజ్ వచ్చినా కూడా బయటకి సిమ్టమ్స్ కనబడవు. నార్మల్గా వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ని ఇది ఏజ్ రిలేటెడ్ వచ్చింది అని అనుకుని నెగ్లెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అట్లాంటప్పుడు వీళ్ళకి సాధారణంగా సంవత్సరానికి ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి కానీ తీసుకోవడం మంచిది బ్లడ్ టెస్ట్లో. సో దీంట్లో మనం సాధారణ బ్లడ్ టెస్ట్లో ఏమేమి చేస్తాము అని అంటే, మొదటగా మనం చేసేది కంప్లీట్ బ్లడ్ పిక్చర్. కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మనకి ఏంటంటే మెయిన్గా తెలిసేది బ్లడ్ తక్కువ ఉందా అన్నది విషయం తెలుస్తుంది. రెండోది ప్లేట్లెట్ ఎట్లా ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఎట్లా ఉందా అన్న విషయం కనుక్కోవడానికి మనకి యూజ్ఫుల్ ఉంటుంది. సో బ్లడ్ తక్కువ అవుతుంది అని అనుకుంటే మాత్రం మనకి మోషన్లో బ్లడ్ పోతుందా, యూరిన్లో బ్లడ్ పోతుందా అన్నది మనం కనుక్కోవాల్సిన విషయం ఉంటుంది దీంట్లో. ఒకవేళ WBC కౌంట్ ఎక్కువ ఉంది అని అంటే ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్లీ ఇంట్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చేది ఉంటుంది. సో దాంట్లో మనకు WBC కౌంట్ ఎక్కువగా వస్తుంటుంది. సో రెండవది ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం ఒకటి. సో అన్నెసెసరీ ఓవర్ ద కౌంటర్ టాబ్లెట్స్ ఎక్కువ తీసుకోవడం, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడడం, ఆల్టర్నేట్ మెడిసిన్స్ వాడడం అనేది ఓల్డ్ ఏజ్లో ఎక్కువగా చూస్తుంటాం. కాబట్టి కొన్ని పడని మందులు తీసుకున్నప్పుడు, ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి కానీ ఇలాంటి ఆల్టర్నేట్ మెడిసిన్కి సంబంధించి తీసుకున్నప్పుడు మనకు సడన్గా ప్లేట్లెట్ తగ్గడము, WBC కౌంట్ తగ్గడము, HB తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ ఓల్డ్ ఏజ్ దాటిన వాళ్ళకి CBP టెస్ట్ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సిందే. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చేసిన దాంట్లో తెలిసింది ఏంటంటే 33% 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో రక్తహీనతని వీళ్ళు గుర్తించారు. ICMR 2023లో చేసిన స్టడీలో వాళ్ళు ఏమని చెప్పారు అంటే, లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఎక్కువ పెరుగుతుందని వాళ్ళు కనుక్కున్నారు. కాబట్టి ఈ బేసిక్ చిన్న బ్లడ్ టెస్ట్ తోటి కూడా మనకి బ్లడ్ క్యాన్సర్ని కూడా ఐడెంటిఫై చేయవచ్చు. కాబట్టి ఓల్డ్ ఏజ్ వాళ్ళలో CBP అనేది తప్పనిసరి. రెండవది HbA1c టెస్ట్. ఇది మామూలుగా ఎందుకు చేస్తామంటే 3 నెలలు కానీ 6 నెలల క్రితం నుంచి ఉన్న నార్మల్ బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత ఉందో తెలుసుకోవడానికి. సో 40 సంవత్సరాల లోపల వరకు డయాబెటీస్ లేదు అంటే తర్వాత రాదు అని అనడానికి లేదు. దాదాపు ఒక 27% మంది 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో మనకి డయాబెటీస్ కొత్త డయాబెటిక్ పేషెంట్లకు గుర్తించడం జరుగుతూ ఉంది. ఎయిమ్స్ 2023లో చేసిన స్టడీలో మనకి 40% పేషెంట్లు 50 సంవత్సరాల తర్వాత వాళ్ళు 40% మంది డయాబెటిక్ పేషెంట్లు ఉన్నట్టు గుర్తించింది. మూడోది లిపిడ్ ప్రొఫైల్. లిపిడ్ ప్రొఫైల్లో మనకు టోటల్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్, HDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ రేషియో ఇవన్నీ వస్తుంటాయి. సో మనకి కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగడం వల్ల మనకి పక్షవాతం వచ్చే ఛాన్సెస్, గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ లిపిడ్ ప్రొఫైల్ కూడా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి చేయడం అనేది తప్పనిసరి. కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా 2023లో చేసిన స్టడీలో ఏమని తేలింది అంటే 45% వాళ్ళల్లో మనకి LDL కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉన్నట్టు తెలిసింది. సో మరియు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో నెంబర్ 1 కాజ్ డెత్ అంటే దానికి కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే గుండె జబ్బులతోటే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. కాబట్టి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు తప్పనిసరిగా లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాల్సిందే. నాలుగోది థైరాయిడ్ ప్రొఫైల్. థైరాయిడ్ ప్రొఫైల్ T3, T4, TSH చేస్తారు బేసిక్గా. ఈ టెస్ట్లో మనకు ఎందుకు అంటే వీళ్ళకి యంగ్ ఏజ్లో ఎక్కువ మందికి చేసుకుంటారు కానీ ఓల్డ్ ఏజ్లో బాగా నెగ్లెక్ట్ చేస్తారు. థైరాయిడ్ వీళ్ళకు రాదేమో అని అనుకుంటారు. కానీ జాపీ 2023లో చేసిన స్టడీలో ఏమని తెలియదంటే 15 to 20% పేషెంట్లు, కొత్త థైరాయిడ్ పేషెంట్లు, హైపోథైరాయిడిజం ఉన్న పేషెంట్లు ఓల్డ్ ఏజ్లో మనకు డయాగ్నోస్ అవుతుంది. సో దీంట్లో మనం గుర్తించకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఓల్డ్ ఏజ్లో వెయిట్ ఎక్కువ పెరగడము, ఓల్డ్ ఏజ్లో కొంచెం హియరింగ్ ఇంపైర్మెంట్ ఉండడము, జుట్టు రాలిపోవడము, అంటే కొంచెం పనిచేయగానే అలసిపోయినట్టు అనిపించడం, ఇవన్నీ కూడా వృద్ధాప్యానికి సంబంధించిన సిమ్టమ్స్ అనుకుంటా. కానీ దాంట్లో లోపల హైపోథైరాయిడిజం కూడా ఉండవచ్చు. కాబట్టి థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ కూడా వీళ్ళకు తప్పనిసరి. ఐదవది కిడ్నీ ఫంక్షన్ టెస్ట్. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో మనకు బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్, సీరం ఎలక్ట్రోలైట్ చేస్తారు. యూరిక్ యాసిడ్ కూడా ఉంటుంది దీంట్లో. దీన్ని బట్టి మనకి ఏమని తెలుస్తుందంటే కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీళ్ళలో మోర్ దెన్ 60 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళలో 17% పేషెంట్లు క్రానిక్ కిడ్నీ డిసీజ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనకు స్టడీస్ చెప్తున్నాయి.
ఇంకా షుగర్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్, దీంట్లో మనకు సీరం బిలిరూబిన్, డైరెక్ట్ ఇండైరెక్ట్ బిలిరూబిన్, ఏఎల్టీ, ఏఎస్టీ, ఎస్జిఓటీ, ఎస్జిపిటీ, జీజీటీ టెస్ట్లు చేస్తారు. దీంట్లో మనకి ఏంటంటే ఓవరాల్గా లివర్ ఫంక్షన్ ఎట్లా ఉందని తెలుస్తుంది. ఒకవేళ పేషెంట్ 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకున్నా తీసుకోకపోయినా ఈ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఆల్కహాల్ తీసుకుంటే మాత్రం తప్పనిసరి చేయించాలి, తీసుకోకపోయినా కూడా చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకోకుండా వచ్చే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఈ ఏజ్ గ్రూపులలో కొంచెం ఎక్కువ వస్తుంది. ఏషియా పసిఫిక్ అసోసియేషన్ ఫర్ లివర్ డిసీజ్ వాళ్ళు చేసింది 2023లో ప్రయోగంలో వాళ్ళు చేసిన స్టడీలో ఏమని తేలింది అంటే 32% అర్బన్ అంటే సిటీలలో ఉంటున్న ఎల్డర్లీ పేషెంట్లలో మనకు ఆల్కహాల్ తీసుకోకుండా కూడా లివర్ ఫెయిల్ అవుతుందని తెలిసింది. ఎందుకంటే వాళ్ళు ఓవర్ ద కౌంటర్ అంటే మెడికల్ షాపులలో నొప్పులకు గోళీలు తీసుకోవడము, ఎక్కువ నిమ్స్లైడ్ లాంటి, యాసిక్లోఫినాక్, పారాసెటమాల్ ఇలాంటి ట్యాబ్లెట్లు ఓవర్ ద కౌంటర్ తీసుకొని వాళ్ళు నొప్పులకు వాడడం వల్ల ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది పెరిగి అది కంప్లీట్ లివర్ డ్యామేజ్కి దారితీస్తుంది. హెపటైటిస్కి సంబంధించింది కానీ, సిరోసిస్కి సంబంధించింది కానీ, ఇంకా డ్రగ్స్ తోటి లివర్ డ్యామేజ్ అయినది, జాండీస్ వచ్చే విషయాలు కూడా మనకు ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లో తెలుసుకోవచ్చు. కాబట్టి లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి తప్పనిసరి. విటమిన్ B12, D3 కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎందుకంటే ICMR స్టడీ 2023లో చేసిన దాంట్లో తెలిసింది ఏంటంటే 68% కంటే ఎక్కువ మంది 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో విటమిన్ D3 డెఫిషియన్సీ ఉంది అని తెలిసింది. B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఏమవుతుందంటే మెమరీ లాస్ ఉండడము, అన్నీ మర్చిపోవడము, కొంచెం ఆల్జిమర్ సిమ్టమ్స్ లాగా అనిపించిన, మరియు ఈ పెరిఫెరల్ న్యూరోపతి అంటే కాళ్ళలో తిమ్మిర్లు ఎక్కువ రావడము, కొంచెం పనిచేయగానే అలసిపోయినట్టు అనిపించడము, ఇవన్నీ కూడా వృద్ధాప్యానికి సంబంధించిన సిమ్టమ్ లాగా ఉన్నా కూడా అండర్లైన్గా మనకి B12 డెఫిషియన్సీ కూడా ఉండవచ్చు. కాబట్టి B12 కూడా తప్పనిసరిగా చేయించాలి. మిగిలింది ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని చెప్తారు, PSA. ఇది నార్మల్గా 60 ఇయర్స్ పైబడిన వాళ్ళకు తప్పనిసరిగా చేయించాలి. ఎందుకంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది 2వ అతిపెద్ద క్యాన్సర్ మరణాలకి కారణం మేల్స్లో. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఒకరికి ప్రోస్టేట్ సంబంధించిన క్యాన్సర్ ఉందా అంటే మాత్రం 45 సంవత్సరాలలోనే PSA టెస్ట్ చేయించడం అనేది తప్పనిసరి. ఇకపోతే కాల్షియము, బోన్ ప్రొఫైల్ అంటే ఆల్కలైన్ ఫాస్ఫేటేస్, విటమిన్ D3, సీరం కాల్షియం, ఫాస్ఫేట్, ఇది ఎక్కువగా మనకి పోస్ట్ మెనోపాజల్ ఉమెన్కి ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఆస్టియోపోరోసిస్ ఉంటుందని మనకి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ వాళ్ళు చెప్పారు. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ బోన్ ప్రొఫైల్లో కాల్షియం చేసుకోవడం అనేది అంటే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో చాలా ముఖ్యమైన ఇన్వెస్టిగేషన్. ఇంకొకటి CRP. ఈ CRP మామూలుగా మనకు ఫీవర్ ఉన్నప్పుడు కానీ, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ, ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు కానీ ఇది పెరుగుతూ ఉంటుంది. సో ఇది స్పెసిఫిక్ టెస్ట్ ఏం కాదు, కాకపోతే మనకు అందాదగా సూచాయగా డిసీజ్ గురించి చెప్పగలుగుతుంది ఇది. సో ఈ CRP బాగా ఎక్కువ ఉన్న వాళ్ళలో మనం ఎక్కువ ఆర్థరైటిస్ ఉన్నా కానీ, గుండె జబ్బుల వచ్చే ఆస్కారం కానీ, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి అది ప్రోగ్రెస్ అవుతుందా లేదన్నది దీంతో కొంచెం తెలుసుకోవచ్చు. కాబట్టి CRP కూడా ఇంక్లూడ్ చేయడం మంచిది. ఇండియన్ హార్ట్ జర్నల్ 2023లో చేసిన స్టడీలో ఏమని తెలిసిందంటే ఈ హై CRP లెవెల్ ఉన్న వాళ్ళలో మనకి కార్డియాక్ డిసీజ్ వచ్చే ఆస్కారం 2 times ఎక్కువ ఉందని తెలిసింది నార్మల్ పర్సన్ కన్నా. ఇవన్నీ సాధారణమైన బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేయించుకోవాల్సింది. ఎందుకంటే మనకి ఎర్లీ డిటెక్షన్, తొందరగా మనం డిసీజ్ని నిర్ధారణ చేస్తే ట్రీట్మెంట్ కూడా తొందరగా అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ రోజులు డిసీజ్ ఫ్రీ లైఫ్ని గడపగలుగుతారు మనకి. కాబట్టి తొందరగా టెస్ట్ చేపిస్తే అంత మంచిది. అంతేకాకుండా ఇండియన్ ఓల్డ్ ఏజ్ పీపుల్లలో మనకు తెలియకుండానే లోపల వాళ్ళకి హైపర్ టెన్షన్, హైపర్ కొలెస్ట్రాల్, ఈ క్యాన్సర్ అనేది పెరుగుతూ ఉంది. కాబట్టి క్రానిక్ కిడ్నీ డిసీజ్ కూడా పెరుగుతుంది. కాబట్టి తెలియకుండా లోపల పెరుగుతుంది. కాబట్టి ఈ టెస్ట్లు అనేది తప్పనిసరి. ఈ టెస్ట్లు ఎప్పుడెప్పుడు చేయించాలంటే నార్మల్గా ఎవ్రీ ఇయర్కి ఒకసారి ఇప్పుడు మనం చెప్పిన టెస్ట్లు అనేది చేయించుకోవాలి. ఒకవేళ మనకు BP, షుగర్ ఉంటే మాత్రం 6 నెలలకు ఒకసారి ఈ టెస్ట్లు చేసుకోవడం అనేది తప్పనిసరి. ఇమ్మీడియట్గానే ఈ టెస్ట్లు చేసుకోవాలనుకుంటే మాత్రం వెయిట్ లాస్ ఉన్న వాళ్ళలో, ఆకలి తగ్గిన వాళ్ళలో, మెమరీ లాస్ ఉన్న వాళ్ళలో, కాళ్ళ వాపులో వచ్చిన వాళ్ళలో, లేదా జ్వరం కానీ అట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఇమ్మీడియట్గా చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ చీపర్ దెన్ ట్రీట్మెంట్. కాబట్టి మీకు ఎవరైనా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి ఈ విషయాలు చెప్పండి. థ్యాంక్ యూ.